సరే అండి. అయితే ఒక క్లాస్‌లో మాట్లాడుకుంటున్నామండి. ఏం మాట్లాడుకుంటున్నాము అంటే, ఒక సర్వర్‌ని ఇన్‌స్టాన్స్‌ని క్రియేట్ చేస్తున్నాం. ఇన్‌స్టాన్స్‌లో వెబ్ అప్లికేషన్ డిప్లాయ్‌మెంట్ చేస్తున్నాం. అంతేనండి ఫస్ట్ క్లాస్‌లో? హ్మ్. Yes, sir. మళ్ళా ఇన్‌స్టాన్స్ గురించే మాట్లాడతాం. ఇన్‌స్టాన్స్‌లో ఓవర్‌లోడ్ అయితే ఎవరు కావాలని మాట్లాడుతున్నాం మనము? లోడ్ వరకు లోడ్ Load బ్యాలెన్స్. balancer. అంతేనండి. అంటే ఇప్పుడు మీకు అర్థం కావాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇన్‌స్టాన్స్ చుట్టూనే తిరుగుతున్నాం క్లాస్‌లని. సో నెక్స్ట్ క్లాస్ కూడా ఇన్స్టెన్స్కి తగ్గట్టుగానే ఉంటుందండి. ఇట్స్ ప్యూర్ రియల్ టైం క్లాస్ అండి. అంటే ఇంతవరకు చెప్పినవన్నీ రియల్ టైమే, కానీ ఈ కాన్సెప్ట్ అనేది 10% వెయిటేజ్. ఇప్పుడు చెప్పబోయే కాన్సెప్ట్ ఎంత పర్సెంటేజ్ అండి? 10%. 10%. 10%. సో కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్ రియల్ టైం వర్క్ చేసే వాళ్ళకి. ఈ అప్లికేషన్స్ డిప్లాయ్మెంట్స్ ఎలాగైతే జరుగుతాయి, వన్ టైం యాక్టివిటీ. ఒక్కసారి లోడ్ బ్యాలెన్స్ పెట్టేసామా, మళ్ళీ లోడ్ బ్యాలెన్స్ 10 సంవత్సరాల తర్వాత చూస్తాం అంతే. ఒకసారి రౌట్ 53 రికార్డ్ సెట్ క్రియేట్ చేసామా, అయిపోయింది కథం. మళ్ళీ కొత్తగా చేసేది ఉండదు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే యాక్టివిటీ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏంటి అంటే, ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, సర్వర్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు సర్వర్కి స్టెప్ 1 చూస్ అండ్ ఏఎంఐ, స్టెప్ 2 ఏంటంటే Instance. Choose instance type. Instance type. స్టెప్ 3 Configuration. Configure instance. స్టెప్ 4 అండి. Storage. Add storage. యాడ్ స్టోరేజ్. సో ఇప్పుడు ఆ యాడ్ స్టోరేజ్ గురించి మాట్లాడబోతున్నాం అనమాట. అండ్ ఈ రోజు Okay. ఏంటి అంటే, అసలు రియల్ టైంలో వాట్ ఆర్ ద ఎన్విరాన్మెంట్స్, అసలు రియల్ టైంలో ఎలా ఉంటుంది, అసలు జీరా టికెట్స్ అంటే ఏంటి, సర్వీస్ నో టికెట్స్ ఎక్కడ వాడతారు, ఏ ఎన్విరాన్మెంట్లు ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్ అంటారు, ఐ మీన్ నాన్ ప్రాడ్ ఎన్విరాన్మెంట్స్ అంటారు, ఏ ప్రాడ్ ఎన్విరాన్మెంట్స్ అంటారు, ఏ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ అంటారు, ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట ఈరోజు. అండ్ Okay, sir. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, నా దగ్గర ఒక సర్వర్ ఉందండి, ఇంతవరకు లోడ్ పెరిగిపోతే ఎవరు ఉన్నారని మాట్లాడుకున్నాం, లోడ్ బ్యాలెన్సర్ ఉన్నారు అని చెప్పారు. Yes. కానీ ఇక్కడ స్టోరేజ్ ఫుల్ అయిపోయిందంట. ఉన్నారా క్లాస్లో అందరండి? Yeah, yeah. Yes, sir. అయితే ఏం ఫిల్ అయిపోయిందండి? Storage. Storage. సో ఇది కాన్సెప్ట్ అండి. సో ఫస్ట్ అసలు ఆ కాన్సెప్ట్ ఎందుకు తీసుకొస్తున్నాను అంటే, రియల్ టైంలో ఈ కాన్సెప్ట్ వచ్చే ఛాన్స్ 30-40%, 10-20%. ఎందుకంటే మానిటరింగ్ పెట్టేస్తాం. నెక్స్ట్ క్లాస్లో అన్నింటిలో కూడా మనం ఏం మాట్లాడుకోవాలి, మానిటరింగ్ మాట్లాడుకోవాలా లేదా అండి? మాట్లాడుకో. మాట్లాడుకోవాలి. సో ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటి అంటే, సో ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. సో ఇంటర్వ్యూ క్వశ్చన్నే మాట్లాడదాం ఫస్ట్. సో నా దగ్గర ఒక సర్వర్ ఉంది, ఈ ఇన్స్టాన్స్కి ఏమో ఒక స్టోరేజ్ ఉంది, ఈ స్టోరేజ్ ఏమో ఫిల్ అయిపోయింది. నాకు ఫిల్ అయ్యిందని తెలియదు, కానీ ఫిల్ మాత్రం అయిపోయింది. ఓకేనండి, ఫైన్. Okay, sir. పాయింట్ Yeah. 1 ఫైన్, రైట్. పాయింట్ 2 చూద్దామండి. ఇప్పుడు ఏమైందంట, స్టోరేజ్ ఫిల్ అయితే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఫస్ట్ పాయింట్ అర్థం కావాలండి. స్టోరేజ్ ఫిల్ అయితే ఏమవుతుంది అంటే, ఏ యూజర్ కూడా లాగిన్ అవ్వలేడు. ఓకేనండి, ఏ యూజర్ కూడా ఇవ్వలేదండి, Login లాగిన్ అవ్వలేదు. అవ్వలేడు. ఎందుకు అనుకుంటున్నారు సార్? అంతా బాగుంది, మీరు ఏ వాల్యూమ్ గురించి మాట్లాడుతున్నారు, ఇది ఇంపార్టెంట్ అంటే క్వశ్చన్ అనమాట. అంటే నాకేం ప్రాబ్లం వచ్చిందో నేను చెప్తున్నానండి. సో రియల్ టైంలో మల్టిపుల్ వాల్యూమ్స్ అటాచ్ చేసి ఉంచుతాం, కానీ ఇది రూట్ వాల్యూమ్. ఏ వాల్యూమ్ అండి? Root one. Root volume. ఇదిగోండి, ఇది మన కాన్సెప్ట్ అనమాట, రూట్ వాల్యూమ్. సో నాకు ఒక ప్రాబ్లం వచ్చింది. నా ప్రాబ్లం ఏంటి అంటే, డెవలపర్ ఈ సర్వర్లోకి లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు, లాగిన్ అవ్వట్లేదు వీరికి. సరే, వేరే వాడికి కూడా లాగిన్ అవ్వట్లేదు. దెన్ ఇప్పుడు మనకి ఏంటి అంటే, ఏడబ్ల్యూఎస్ టీమ్కి ఒక ఒక టికెట్ రైజ్ అయింది. ఇట్స్ నాట్ టికెట్, వీ కాల్ ఇట్ యాజ్ బ్లాకర్. ఏం మాట్లాడాలండి ఈ రోజు నుంచి? Block. బ్లాకర్. Blocker. బ్లాకర్ అంటే ఏంటంటే బాబు, అంటే బ్లాకర్ ఎందుకు రైజ్ అవుతుంది అంటే, బ్లాకర్ రైజ్ చేసేది ఏ టీమ్స్ రైజ్ చేస్తుందంటే, ఏదర్ డెవలప్మెంట్ టీమ్ ఆర్ఎల్స్ టెస్టర్స్. ఈ రెండు టీములు మాత్రమే ఏడబ్ల్యూఎస్ టీం మీద బ్లాకర్స్ రైజ్ చేస్తాయండి. ఉన్నారా? ఉమ్. Yes, sir. ఎందుకు బ్లాకర్ రైజ్ చేయాలి? ఇంతమంది క్లాస్లో ఉన్నప్పుడు మనం మంచి ప్రాంప్ట్ రెస్పాన్స్ ఇస్తే భలే ఉంటుంది తెలుసా అండి. బ్లాకర్స్ ఎందుకు రైజ్ చేయాలని, ఇప్పుడు డెవలపర్ డిప్లాయ్మెంట్ చేద్దాం అనుకుంటున్నాడు, సర్వర్లోకి లాగిన్ అయ్యి. సో డిప్లాయ్మెంట్ చేద్దాం అంటే, ఇక్కడ డిప్లాయ్మెంట్ అవ్వాలి అంటే ముందు సర్వర్లోకి లాగిన్ అవ్వాలా లేదా అండి? Yes, sir. అవ్వాలి, Avali. sir. ఇక్కడ లాగిన్ అవ్వట్లా. ఇది ప్రాబ్లం. ప్రాబ్లం 1 ఏంటి అంటే, సర్వర్లోకి లాగిన్ అవ్వట్లా. సో వెంటనే వాడు ఏం చేస్తాడు, ఓకే నా ఒక్కరికి యూజర్ యాక్సెస్ అయిన ఇష్యూ ఉందేమో అని వేరే డెవలపర్తో చెక్ చేస్తే వాడికి కూడా లాగిన్ అవ్వట్లేదు. Okay.
సో ఇప్పుడు వాడు ఏమంటాడు మనకు అప్పుడు ఇప్పుడు రైట్ చేస్తాం మరి బ్లాకర్ రైట్ చేస్తాం ఏమని బాబు మేము వర్క్ చేస్తున్నాం మా వర్క్ అయిపోయింది ఎవరి వల్ల ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్ కనెక్ట్ అవ్వట్లేదంటే ఇది ప్రాబ్లం ఎవరిదండి మనదేనా అవును సార్. ఏది అవును సార్. లైనక్స్ టీమ్ యాజ్ వెల్ యాజ్ ఏడబ్ల్యూఎస్ టీమ్ ఈ ఇద్దరిలో ఉంటది ప్రాబ్లం అండి సో ఈ సర్వర్ని Yeah. మేనేజ్ చేసేది మనమే కదండి Yes, Yes, sir. sir. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ సర్వర్స్ అన్ని మేనేజ్ చేస్తున్నాం కాబట్టి 3 to 6 years అంటే ఎవరైతే ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటారో మీరందరూ కూడా స్పాక్ అని చెప్పుకోవాలి మీ రెజ్యూమ్లో ఓకే సార్. ఏంటంటే స్పాక్ అంటే ఏంటంటే స్పెషల్ అండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లేదా మనం ఏమని చెప్తామంటే అప్లికేషన్ ఓనర్ అంటాం ఏంటండి అప్లికేషన్ ఓనర్ ఉన్నారా ఉన్నాను. Sir. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ప్రాజెక్ట్లో మల్టిపుల్ అప్లికేషన్స్ ఉంటాయండి ఆ మల్టిపుల్ అప్లికేషన్స్లో ఒక అప్లికేషన్కి మీరు ఓనర్ అని చెప్పాలి ఎందుకు మీరు ఓనర్ అని చెప్తున్నారు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు డెవలపర్ డిప్లాయ్మెంట్ చేయాలని సర్వర్ కావాలా లేదా Yes, sir. కావాలి. సర్వర్ని బిల్డ్ చేసేది ఎవరు మనమేనా Yes. Yes, దానికి పర్టికులర్గా స్టోరేజ్ కావాలా లేదా అండి కావాలి. కావాలి సార్. ఒక ఇంటర్నెట్ కావాలా లేదా అండి కావాలి. 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 రేపు క్లాస్ అదిరిపోద్దండి రేపు అయితే అసలు గూస్ బంప్స్ వస్తాయి రేపు విపిసి చెప్తా రేపు స్టార్టింగ్ ఓకే రైట్ అండి సో మనకి విపిసి అంటే ఒక నెట్వర్క్ కావాలి ఒక ఇంటర్నెట్ కావాలి నెక్స్ట్ ఏంటంటే ప్రాపర్ సెక్యూరిటీ కావాలి ఇవన్నీ టేకెన్ కేర్ బై అస్ ఏడబ్ల్యూఎస్ టీమ్ ద బిగ్ సో ఏడబ్ల్యూఎస్ టీమ్ అండి సో ద ఏడబ్ల్యూఎస్ టీమ్ తీసుకుంటారు కాబట్టి అందుకని ద అప్లికేషన్ ఓనర్ ఎవరు అవుతామండి హూ ఆర్ ద మనమా. రెస్పాన్సిబుల్ మనమే అవుతాం అనమాట అర్థమైందండి ఎవరైతే Yes, sir. 3 to 6 అంటే 4 to 6 అండి 3 to 6 కాదు 4 to 6 years ఏడబ్ల్యూఎస్ నాలెడ్జ్ ఏడబ్ల్యూఎస్ కానీ ఫేక్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఏమని చెప్పుకోవాలని మీరు అప్లికేషన్ స్పాక్ అని చెప్పాలి ఇది క్లియర్ కదండి ఇప్పుడు Yes, sir. సో వెంటనే మనకు ఒక తగిలింది ఏమని లాగిన్ అవ్వట్లేదు అంటే దెన్ వాట్ విల్ ఐ డూ నేనైతే ఏం చేస్తాం ఫస్ట్ నాకు కూడా మీకు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో చెప్పానండి ఏ యూజర్ అయినా కంపెనీ సిఇఓ అయినా ఎలా Root లాగిన్ user. అవుతారంటే ఎస్ఎస్హెచ్ లెక్క లాగిన్ అవుతారని చెప్పాను గుర్తుందండి Yes. Yes. యూజర్ లెక్కే లాగిన్ అవుతుంది దీని కాన్సెప్ట్ మరలా చెప్తానండి జంప్ పోస్ట్ అనే కాన్సెప్ట్ ఉంది సో ఇప్పుడైతే నేను కూడా ఎస్ఎస్హెచ్ లాగిన్ అయితే నాకు కూడా లాగిన్ అవ్వట్లేదు నాకు లాగిన్ అవుతుందా అవ్వట్లేదండి అవ్వట్లేదు. అవ్వట్లేదు దొరికింది అవ్వట్లేదు. ఇప్పుడు సో ఇప్పుడు అర్థం చేసుకోవాలి ఒక ఇప్పుడు వరకు యూజ్ కాని ఒక టాపిక్ ఏంటి అంటే కీపేర్ ఇప్పుడు కీపేర్ని తీసుకోవాలి ఇంతవరకు కీపేర్ని తీసుకోం ఇప్పుడు మాత్రమే కీపేర్ని తీసుకుంటాం అర్థమైందండి Yes, sir. Yes. అంటే కొన్ని క్రిటికల్ కేసెస్ ఉంటాయి దానిలో ఫస్ట్ కేసు ఇది సో ఇప్పుడు కీపేర్తో సర్వర్లోకి లాగిన్ అవుతాం కీపేర్తో లాగిన్ అయిపోతుంది హ్యాపీగా కీపేర్తో లాగిన్ అవుద్ది అదేంటి సార్ ఎస్ఎస్హెచ్తో లాగిన్ అవ్వట్లేదు కానీ దేంతో లాగిన్ అవుతుందని చెప్తున్నారండి హౌ హౌ అంటే ఇక్కడ నా కీపేతో ఫస్ట్ చెప్తా చూడండి కీపేతో లాగిన్ అయితే నేను ఏం అబ్జర్వ్ చేశాను అంటే రూట్ వాల్యూమ్ ఏమైపోయిందంటండి Full. కత్తం ఫిల్ అయితే ఏమైపోద్ది అంటే ఈ రూట్ వాల్యూమ్లో ఒక సర్వీస్ ఉందండి ఎస్ఎస్హెచ్డి అని ఏ సర్వీస్ అండి SSHD. ఇవన్నీ లైనక్స్ విత్ ఏడబ్ల్యూఎస్ అడ్మిన్కి ఇంపార్టెంట్ ఒక సర్వీస్ ఏంటని ఎస్ఎస్హెచ్డి అని ఈ సర్వీస్ ఏంటి Okay. అంటే ఈ సర్వీస్ ఏంటి అంటే ప్రతి ఒక్క యూజర్ లాగిన్ అయినప్పుడు ఉన్నారండి హలో Yes, sir. 1 byte ఫైల్ స్టోర్ ఉన్నాం అవ్వాలి సార్. 1 byte ఫైల్ ఏమవ్వాలండి స్టోర్ అవ్వాలి ఎక్కడ ఎస్ఎస్హెచ్డి సర్వీస్లో కానీ ఇప్పుడు రూట్ వాల్యూమ్ ఏమైపోయింది మాట్లాడండి రూట్ వాల్యూమ్ ఏమైపోయిందండి Full అయింది సార్. ఇప్పుడు 1 byte పెట్టడానికి ప్లేస్ ఉందా ఇక్కడ లేదు. లేదు సో అందువల్ల ఏమైపోద్ది అంటే ఎవరు లాగిన్ సార్ మరి వాట్ అబౌట్ కీపేడ్ డోంట్ హ్యావ్ ఎస్ఎస్హెచ్ సర్వీసెస్ అక్కర్లేదండి కీపేడ్కి ఒక టాపిక్ ఉందన్నమాట ఏంటి అంటే ఫింగర్ ప్రింట్ ఏంటంటే టాపిక్ పేరు ఏంటంటే Fingerprint. చూపించానా మీకు ఫింగర్ ప్రింట్ అని కీపేడ్కి మొన్న ఫస్ట్ టైం లాగిన్ అయినప్పుడు ఈ ఫింగర్ ప్రింట్ సేవ్ చేసేసుకుంటుంది బైండ్ చేసేసుకుంటుంది ఎప్పుడైతే బైండ్ చేసుకుంటుందో ఇట్స్ నాట్ ఇంపాక్ట్ దీనికి సంబంధం ఉండదు అనమాట ఏం లేదండి మీరందరూ ఫోన్లో ఇంతకుముందు ఇప్పుడైతే ఫేస్ ఐడి వచ్చింది ఇంతకుముందు అందరం ఫింగర్ ప్రింటే వాడేవాళ్ళం కదా సార్.
అయ్యప్పా సరే ఉన్నారండి Yes, క్లాస్లో. sir. Yes, sir. Yes, ఫింగర్ sir. ప్రింటే కదా వాడేవాళ్ళం. సో ఆ ఫింగర్ ప్రింట్ వాడేటప్పుడు మీకేంటి అంటే ప్రతిసారి లాగిన్ అప్పుడు ఏదైనా స్టోర్ అయ్యేదా మీ ఫోన్లో? సార్ ఏదైనా స్టోరేజ్ ఏమైనా అంటే స్టోరేజ్ మీరు లాగిన్ అవుతున్న ప్రతిసారి పెరగడం ఏమైనా అబ్జర్వ్ చేశారా? No. ఉంటుందండి. ఎందుకు అంటే వన్ టైం మన ఫింగర్ ప్రింట్ యాక్టివేట్ చేసిన తర్వాత దానికి ఏం అవసరం లేదు సపరేట్గా. సో అలానే కీప్యాడ్కి కూడా ఈ ఎస్ఎస్హెచ్డి సర్వీస్కి సంబంధం లేదు. సో ఇప్పుడు మాకు బ్లాకర్ దొరికింది, ఏమైపోయింది? రూట్ వాల్యూమ్ ఏమైపోయిందండి? ఫుల్ అయిపోయింది. Full అయిపోయింది. సో రూట్ వాల్యూమ్ ఫిల్ అయిపోయింది. సో రూట్ వాల్యూమ్ ఫిల్ అయిపోవడం వల్ల ఏ యూజర్ ఏమవ్వట్లేదండి? లాగిన్ అవ్వట్లేదు. ఎందుకంటే ఓ సర్వీస్ ఏంటండి? ఎస్ఎస్హెచ్డి సర్వీస్ ప్రాబ్లం వచ్చింది. ఇంతవరకు క్లియరా కాదండి? Yes, sir. సో ఇప్పుడు ఇదే కేస్ని రూట్ వాల్యూమ్ ఫిల్ అయ్యిందని చెప్పి మనం టాస్క్ చేద్దామండి. ఓకే. సో దాని తర్వాత ఇదే టాస్క్ ఒకవేళ మనకు పడితే అయితే రియల్ టైంలో ఈ టాస్క్ పడే పర్సంటేజ్ 10%. ఎందుకు అంటే మనం అన్నిటికీ కూడా మానిటరింగ్ ఎనేబుల్ చేస్తాం. ఏంటంటే మానిటరింగ్ నెక్స్ట్ క్లాస్లో చేయరా మీరు? చేస్తాం. లేదు కదా. మానిటరింగ్ ఉంటే ఎస్ఎన్ఎస్ అలర్ట్స్ వస్తాయి అన్నమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ మెయిల్స్ అంటాం నాన్ టెక్నికల్గా మాట్లాడితే. టెక్నికల్గా మాట్లాడితే ఎస్ఎన్ఎస్ అలర్ట్స్ అంటారని. మన ఎస్ఎన్ఎస్ అలర్ట్స్ అన్నీ కూడా మనం చూసుకొని ఈ రూట్ వాల్యూమ్ 80-70% అంటే ఇది థ్రెషోల్డ్. ఒక థ్రెషోల్డ్ దాటగానే మనం ఏంటి అంటే అప్డేట్ చేసుకుంటాం. సో ఇటువంటి ప్రాబ్లం వచ్చే పర్సంటేజ్ 1%. కానీ ఇంటర్వ్యూలో మాత్రం మనం ఇలాంటి ఇదేంటంటే ఏమని చెప్పిన ఇది బ్లాకర్. బ్లాకర్ Yes, sir. ఇలాంటి ఒక 10-15 చెప్తానండి. రియల్ టైం ఈ మధ్య ఏం జరుగుతుంది అంటే క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే మీరు లాస్ట్ వీక్లో ఫేస్ చేసిన బ్లాకర్ చెప్పండి అని అడుగుతాను. ఏదో అంటే లాస్ట్ మంత్ ఇప్పుడు మీ దాని ఎక్స్పీరియన్స్లో బిగ్గెస్ట్ బ్లాకర్స్ ఒక 3 చెప్పండి. లేదు అంటే రీసెంట్ ఇష్యూస్ ఏమైనా చెప్పండి అని అడుగుతారు. ఇష్యూస్ అన్నా ఏదన్నా మళ్ళీ అక్కడికి వచ్చి కూర్చుంటారు. ఎక్కడికి వచ్చి కూర్చుంటారండి? బ్లాకర్కి వచ్చి కూర్చుంటారు. సో కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి టాపిక్. ఇంకా కంటిన్యూ అవ్వాలి. ఇంకా మనం ఇక్కడ ఏం టాపిక్ నేర్చుకోబోతున్నాము అంటే బ్లాకర్ అనేది ఏ ఇష్యూ అయినా కావచ్చు కదా. అవునండి, ఏ ఇష్యూ అయినా కావచ్చు అండి. లైక్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్నే మనం కన్సిడర్ చేసుకుంటాం కదా. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జార్ ఫైల్ రన్ అవ్వట్లేదు అనుకోండి, ఇట్స్ నాట్ అవర్ బ్లాక్, ఇట్స్ ఎ డెవలపర్ బ్లాక్. సమ్ టెస్టింగ్ ఏదో ఆగిపోయింది అనుకోండి, ఇట్స్ నాట్ ఫ్రమ్ అవర్ సైడ్ అండి, ఇట్స్ ఫ్రమ్ ద టెస్టింగ్ సైడ్ అన్నట్టు. బట్ వీ ఓన్లీ కేర్ అబౌట్ అవర్ బ్లాకర్స్ అనమాట. ఓన్లీ ఏడబ్ల్యూఎస్ స్ట్రీమ్ బ్లాకర్స్ మాత్రమే చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టెన్స్కి ఒక డేటాబేస్కి మధ్యలో లింక్ ఉండాలి. ఆ లింక్ మిస్ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ లింక్ మళ్ళీ ఎవరి దగ్గరికి వచ్చి కూర్చుంటుందని మళ్ళీ AWS. ఎందుకంటే ఈ రెండు ఇన్స్టెన్స్ టు డేటాబేస్ ఇట్స్ టైట్లీ కపుల్డ్. అంటే ఈ రెండింటికి మనం ఒక సెక్యూరిటీ టన్నల్ కనెక్టివిటీ ఇవ్వాలన్నమాట. సో మీ క్లాస్లో మీకు చెప్తా ఆర్డిఎస్ చెప్పేటప్పుడు అర్థమవుతుంది. ఇన్స్టెన్స్ లేకుండా డేటాబేస్ ఉండదు, డేటాబేస్ లేకుండా ఇన్స్టెన్స్ ఉండదు, అలా ఉంటుంది ఈ రెండు. సో అలాంటప్పుడు కూడా ఏంటి మనకి ఈ రెండు కనెక్టివిటీ మిస్ అయిందంటే మళ్ళీ ఈ ఆర్డిఎస్ని కూడా క్రియేట్ చేసేది మనమే, డేటాబేస్ని క్రియేట్ చేసేది మనమే. సో అప్పుడు ఏమవుతుంది? ఈ రెండు కనెక్టివిటీ మిస్ అయిందంటే మనదే కదండి ప్రాబ్లం. హలో. Yes, sir. సో అది కూడా Monday, sir, ఏమవుతుందండి? బ్లాకర్ అవుతుంది. అండ్ ఒక డేటాబేస్ క్రియేట్ చేసాం, డేటాబేస్ని ఒక వర్క్ బెంచ్ నుంచి ఒకరు కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు, నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుంటారు. ఆర్ఎల్స్ ఒరాకిల్ SQL డెవలపర్ నుంచి కనెక్ట్ అవ్వాలనుకుంటారు, లేదంటే SSMS ఏజెంట్ SSMS ద్వారా కనెక్ట్ అవ్వాలనుకుంటారు. దేని ద్వారా కూడా కనెక్ట్ అవ్వట్లేదు అనుకోండి, ఒకవేళ కనెక్ట్ అవ్వట్లేదు అనుకోండి, మళ్ళీ అది కూడా బ్లాకర్ టు AWS స్ట్రీమ్. వై? బికాస్ వీ ఓన్లీ క్రియేటెడ్ దిస్ RDS. ఆర్ఎల్స్ ఒక సర్వర్ కనెక్ట్ అవ్వట్లేదండి, ఒక లైనక్స్ సర్వర్ కనెక్ట్ అవ్వట్లేదంటే ప్రాబ్లం ఏంటి మీరు చెప్పండి? ఒక లైనక్స్ సర్వర్ కనెక్ట్ అవ్వట్లేదంటే ప్రాబ్లం ఏంటి? పోర్ట్ నెంబర్ డౌన్ ఉంటుంది ఏ పోర్ట్ నెంబర్ అండి? 22 చూసారా? అదే ఒకవేళ విండోస్ సర్వర్ కనెక్ట్ అవ్వట్లేదంటే 33 ఈ పోర్ట్ ఎక్కడ ఎలౌ చేయాలి? 22 సెక్యూరిటీ గ్రూప్ ఈ సెక్యూరిటీ గ్రూప్ కాన్సెప్ట్ ఎవరిదండి?
మందేనా? సో కాబట్టి సో ఇలాంటివి అనమాట. అవి చిన్న చిన్న బ్లాకర్లు, అసలు అది బ్లాకరే కాదు నిజం చెప్పండి, జస్ట్ అప్డేట్ చేస్తాం అంతే. కానీ కొంచెం క్రిటికాలిటీస్ని మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకేనండి? ఎస్ లెట్ స్టార్ట్. ఓకే, ఇప్పుడు ఒక ఇన్స్టెంట్ని క్రియేట్ చేస్తాం. సో టాస్క్ 1 ఏంటి అంటే ఒక ఇన్స్టెంట్ని క్రియేట్ చేస్తాం. ఇన్స్టెన్స్కి రూట్ వాల్యూమ్ ఎంత ఎంత 8 GB ఉంటుంది కదండి. అమెజాన్ లైన్స్ తీసుకుంటే 8 GB అయినా 8 GBతో ఒక సర్వర్ని క్రియేట్ చేస్తాం యాజ్ ఆఫ్ నో. కానీ రియల్ టైంలో ఇవన్నీ 100 GBలు 200 GBలు ఉంటాయి. ఉన్నారా? ఉమ్, లేదా? ఓకే ఓకే సార్ సరేనండి. ఓకే, ఓకే సార్ రైట్ అండి. సో ఇప్పుడు ఒక 8 GB ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాం. ఫుల్ అయ్యింది అనుకొని ఒక ఫుల్ అయ్యింది అనుకొని మాడిఫై చేస్తాం. ఫస్ట్ ఏంటండి? మోడిఫై మాడిఫై వాల్యూమ్. ఏ కాన్సెప్ట్ అండి? మోడిఫై వాల్యూమ్. మాడిఫై వాల్యూమ్. ఈ కాన్సెప్ట్ కరెక్ట్ కాదు అనుకొని ఇప్పుడు హీరో ఎలివేషన్ అనమాట. ఎందుకు ఈ కాన్సెప్ట్ కరెక్ట్ కాదో మనం తెలుసుకొని ఆ కాన్సెప్ట్కి నెక్స్ట్ కాన్సెప్ట్ ఎవరు అంటే ఈబిఎస్. ఏం కాన్సెప్ట్ అండి? ఈబిఎస్ అంటే ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. సో ఇక్కడ ఏంటంటే మాడిఫై వాల్యూమ్ కరెక్ట్ కాదు, అటాచ్ వాల్యూమ్ ఇట్స్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ ఈబిఎస్ అనే కాన్సెప్ట్కి ఇంట్రడక్షన్ ఇస్తాం. దాన్ని ప్రాక్టీస్ చేస్తాం. సో మాడిఫై వాల్యూమ్ కరెక్ట్ కాదు ఎందుకు, వాట్ ఆర్ ద ఎన్విరాన్మెంట్స్, సో డెవ్ అంటే ఏంటి, డెవ్ 2 అంటే ఏంటి, డెవ్ 3 అంటే ఏంటి, టెస్ట్ అంటే ఏంటి, స్టేజ్ అంటే ఏంటి, ప్రీ ప్రాడ్ అంటే ఏంటి, ప్రాడ్ అంటే ఏంటి, అన్నీ చూద్దాం. ఓకేనండి? ఓకే సార్ సరే అండి, షేర్ చేయండి. సార్ బ్లాకర్ ఇస్ నథింగ్ బట్ ఏ క్రిటికల్ ఇష్యూస్ అండి. సేమ్ అట్లానే కూడా కష్టం చేయండి. అవి ఇప్పుడు నేను బ్లాకర్ అనేది ఇప్పుడు అదేనండి, ఒక 10 minutes ఆగితే బ్లాకర్కి క్రిటికాలిటీ P1 P2కి డిఫరెన్స్ అర్థమైపోతుంది. ఓకే ఓకేనండి? ఒక 10 minutesలో అంటే ఎన్విరాన్మెంట్ బట్టి మాట్లాడతాం బ్లాకర్స్ అనేవి. ఓకే ఓకే సార్. ఇప్పుడు టిల్ నాన్ ప్రొడక్షన్ ఇట్స్ లైక్ ఏ బ్లాకర్, బట్ ప్రొడక్షన్కి వచ్చేసరికి అది బ్లాకర్ అని కాల్ చేయరండి, డైరెక్ట్ P1 P2లో అంటారు. ఓకే సార్. సో అవి ఇప్పుడు ఎలా ఉంటాయి, అసలు ఎన్విరాన్మెంట్స్ ఏంటి మాట్లాడితే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే సార్. రైట్ అండి. షేర్ చేయాలండి. 1 minute సార్, షేర్ చేస్తాను. లాగిన్ అవుతుంది. థ్యాంక్ యూ. అదే ఎవరైనా వేరే వాళ్ళని షేర్ చేయొచ్చు, ఎందుకంటే సందీప్ గారికి లైనక్స్ ఆల్రెడీ వచ్చు. సో కాబట్టి వేరే వాళ్ళు షేర్ చేస్తే నాకు కొంచెం ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది. ప్లీజ్. హర్ష కానీ లాగిన్ చేస్తున్నా సార్, ఇంకా లాగిన్ అవ్వలేదు. టక్ 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 అని షేర్ చేయాలండి. సమస్య కదా. ప్రతి బ్యాచ్లో కొట్టుకుంటారండి లాగిన్ షేర్ చేయడానికి, 2 3 షేర్ చేస్తారు ఒకేసారి. మీ బ్యాచ్లో లాగిన్ అవ్వడానికి నేను అడుక్కోవాల్సి వస్తుంది. అది FCA కోడ్ ఇంకా కొట్టలేదు దాంట్లో, అదొక్కటే అయ్యింది. షేర్ అయింది సార్. షేర్ అయిందండి. రైట్ అండి. ఒక ఈసీటీ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయండి. నార్మల్గా ఒక ఈసీటీ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి సార్ ఇక్కడ డౌట్ సార్, బిఫోర్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు దిస్ ఇస్ లాస్ట్ క్లాస్ డౌట్ అండి. ఇప్పుడు మనకి రౌట్ 53లో ఒక ఏసీఎం సర్టిఫికేట్ క్రియేట్ చేసి యాడ్ చేస్తాం కదండి. అవునండి. అంటే రీజియన్కి వచ్చి ఒక్కో సర్టిఫికేట్ యాడ్ చేస్తామా, లైక్? మన రీజన్కి వచ్చి ఒక సర్టిఫికేట్ అని ఉండదండి. ఓకే సో ఇప్పుడు మనం ఎప్పుడు కూడా రియల్ టైంలో ఒకే రీజన్ ప్రిఫర్ చేస్తాం. ఓకే సార్. ఒక సోర్స్ రీజన్, ఒక డిఆర్ రీజన్ ఉంటుంది. మనకు సర్టిఫికేట్ కూడా మీరు సర్టిఫికేట్ మాట్లాడుకునే ముందు సీనేమ్ గురించి మాట్లాడుకోవాలి. అవును సార్. ఓకే. సీనేమ్ జస్ట్ క్రియేట్ ఏ రికార్డ్ సెట్ అన్నప్పుడు ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అయిపోతుంది అక్కడ.
మీరేమి ఓవర్ రైట్ చేస్తూ ఉంటారు. అది నిన్న ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను నేను. అవునవును. సో అంటే మనం వన్ సీన్ ఏమే యాడ్ చేస్తామండి, మల్టిపుల్ యాడ్ చేసుకోవడం అవుతుంది మల్టిపుల్ సీ నేమ్స్ యాడ్ అవ్వదండి. అవడదండి. అదే సీ డౌట్ నేమ్ సార్. ఓవర్ రైడ్ అయిపోతుంది. ఓకే. అదే డౌట్ అండి. ఓకే, గోట్. అంటే మొన్న టాస్క్ ఇచ్చినప్పుడు సింగపూర్ రీజన్ లో చేయమన్నారు కదా, మా ఆంధ్ర నార్త్ వర్జీనియాలో చేశాం కదా, అది ఓవర్ రైడ్ అవుతుందా అందుకని లేదండి, అంటున్నాను. ఓవర్ రైడ్ మాత్రం అవుతుంది. మీరు కావాలంటే మీ సీ నేమ్ తీసుకొచ్చి ఓకే. ఒకసారి రౌట్ 53కి కంపేర్ చేయండి. ఉమ్. అప్పుడు అప్డేటెడ్ సీ నేమ్ ఉందో లేదో అర్థమవుతుంది మీకు. అప్డేట్ అయ్యింది సార్, అప్డేట్ అయ్యింది, అందుకే అడుగుతున్నానండి నేను మామూలుగా. అంటే ఓన్లీ వన్ మల్టిపుల్ యాడ్ చేసుకోవచ్చా లేదా అని. లేదండి. ఉమ్. చెప్పండి. ఓకే, ఒక సర్వర్ అయితే క్రియేట్ అయ్యింది. ఇన్స్టెన్స్, అదే మీరు ఇన్స్టెన్స్ అంటారు కదా, నాకు ఈ ఆన్ ప్రిమ్స్ ఈ మైగ్రేషన్లో వర్క్ చేసి సర్వర్ అని కాల్ చేసేస్తున్నాను. సారీ. రైట్ అండి, ఒక ఇన్స్టెన్స్ అయితే క్రియేట్ అయ్యింది. ఇన్స్టెన్స్కి బ్యాక్ ఎండ్లో కనెక్ట్ అవ్వండి. అది ఇక్కడ కనెక్ట్ అవుతాం. సారీ అండి, అంటే పుట్టి నుండి ఇక్కడ కనెక్ట్ అవ్వడం, ఇక్కడ కనెక్ట్ అయిపోవాలి. పుట్టి నుంచే కనెక్ట్ అవ్వండి. పుట్టి నుంచి. అది ఓన్లీ డిఆర్ ఎగ్జామ్కి మాత్రమే. రూట్లోకి స్విచ్ అవ్వండి. సరే, ఇక్కడ మల్టిపుల్ లైనక్స్ కమాండ్స్ వాడతామండి. వన్ మీట్ నో నీట్ ఆఫ్ ఐ మీన్ డిప్లాయ్ ఎనీథింగ్. ఓకే, సో ఈరోజు కొంచెం లైనక్స్ కమాండ్స్ ఉంటాయండి. నాన్ టెక్నికల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, ఓకే సో టెక్నికల్ వాళ్ళు ఎవరు ఉన్నారో కొంచెం వెయిట్ చేయండి. 1 by 1 కమాండ్. సరే అండి, ఫస్ట్ ఒక కమాండ్ ఇద్దాం. సో ఆ కమాండ్ ఏంటి అంటే డిఎఫ్ క్యాపిటల్ స్మాల్ స్మాల్ అండి, అన్ని స్మాల్. లైనక్స్లో క్యాప్స్ ఉండవు. డిఎఫ్ స్పేస్ స్పేస్ -h. హెచ్. అవునండి, అంతే. ఓకే, ఎంటర్. ఒక హెచ్ అండి, ఒక హెచ్. ఏం హెచ్ చేస్తాను. ఎంటర్. సో ఏంటి కమాండ్ అంటే, మ్యాక్సిమైజ్ చేయాలి కొంచెం విండో. ఈ కమాండ్ ఏంటి అంటే, మనకి ఎన్ని మౌంటెడ్ వాల్యూమ్స్ ఉన్నదండి. హలో, ఎస్ సార్. Yes, sir. ఉన్నారా? సో మీకు విండోస్లో అయితే ఇదే కమాండ్ ఏమంటాము అంటే డిస్క్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది మన ల్యాప్టాప్లో. చూసారు ఎప్పుడైనా డిస్క్ మేనేజ్మెంట్ అని? టేస్ట్ అంటే ఏ డ్రైవ్ లో ఎంత స్టోరేజ్ ఉంది. సేమ్ డిస్క్ మేనేజ్మెంట్ ఏ కాన్సెప్ట్ ఉందో అదే కాన్సెప్ట్ అనమాట. సో డిస్క్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్టే ఈ కాన్సెప్ట్. సో లైక్ ఇప్పుడు మనకి ఎంత కనిపిస్తుంది అంటే, ప్రాపర్గా చూస్తే /dev ngmb n1p1 అని ఒకటి ఉంది చూడండి. n1p1 అని ఉంది. 8 GB కనిపిస్తుందండి మీకు ఎక్కడైనా? 8 GB. హలో, ఉన్నారా? సో 8.0 అంటే ఇప్పుడు మన వాల్యూమ్ సైజ్ ఎంత అండి? 8 GB 8 మనం GB తీసుకున్నాం. క్లాస్లో. సరేనండి, 8 GB ఉందండి. సో ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే, ఈ 8 GB ఏమైపోయిందని అనుకుంటున్నామండి? యూజ్ అయిపోయింది కంప్లీట్ గా. నాకు ఒకసారి రిక్వెస్ట్ ఇవ్వండి, టక్ 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 అని చెప్పేస్తా. మీ ఇష్టం అండి. నా సైడ్ నుంచి నేను ఎంత చాలా ఓపిక్గా చెప్పాలనుకుంటున్నాను. కొన్ని బ్యాచ్లు అయితే చాలా స్పీడ్గా చెప్పేస్తాను కాన్సెప్ట్ని. ఐ థింక్ మీ బ్యాచ్ 2 monthsలో అయిపోవచ్చు అండి. ఇలా అయితే మీ రెస్పాన్స్ నాకు నచ్చట్లేదు. ఇలా అడుక్కోవడం కూడా తప్పు అండి. సో ఫస్ట్ అయితే నేను ఏం చెప్తున్నాను అంటే, నేను ఇంకొక కాన్సెప్ట్ చెప్పానండి. ఆ కాన్సెప్ట్ పేరు ఏంటి అంటే SSHD అనే సర్వీస్ అని చెప్పాను, గుర్తుందండి? ఎస్ సార్. సో ఇక్కడ చూస్తే SSHD సర్వీస్ ఉంటుంది. పైన ఉంది. ఎక్కడండి? ఇంకా కిందకి రండి సార్, కొంచెం కిందకి రండి. సరే, అక్కడ నుంచి పాయింట్ వస్తాం. ఇక్కడ
ఒకసారి ఆర్పిసి ఉంది, ఆర్పిసి పైన ఉంది. సార్ ఒకసారి సిస్టమ్ ఒకసారి మౌస్ నాకు ఇవ్వండి. ఉన్నది. కొంచెం కిందకి రండి. అక్కడే ఎస్ పైకి పైకి వెళ్ళిపోయారు, కిందకి వెళ్ళిపోయారు, కొంచెం పైకి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం అండి. నాకు సరే అదే అదే. కనిపిస్తుందండి ఎస్ఎస్హెచ్ అని. ఉమ్. Yeah. Yes, sir. SSG అని ఈ సర్వీస్ అనేది ఫిల్ అయిపోయింది అనుకుందాం కాసేపు. ఓకే. ఓకే, సో ఒక్క నిమిషం అండి. సో ఇది ఫిల్ అయిపోతే మనం ఏం చేస్తాము, ఫస్ట్ తర్వాత వేరే నా దానిలో చెప్తానండి. సో ఇప్పుడు ఏం చేస్తాము అంటే మన వాల్యూమ్ దగ్గరికి వెళ్తాం, మన సర్వర్ దగ్గర. ఇది ఎంత జీబీ ఉందండి? 8 GB. 8 GB. నేను ఇప్పుడు కాన్సెప్ట్ చెప్పబోయే కాన్సెప్ట్ కొంచెం ఇంపార్టెంటే. చాలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఏ వాల్యూమ్ ఏమనుకుంటున్నానండి? మాడిఫై 45 వాల్యూమ్. ఎందుకు నా వాల్యూమ్ ఫిల్ అయిపోయింది అనుకుంటున్నాను. సో అందుకని 8 GB కాస్త 10 GB పెడుతున్నాను. 20 GB ఈజ్ ఫైన్ అండి. ఓకే సార్. Yes, sir. అంటే అప్డేట్ చేస్తున్నాను. సో అప్డేట్ చేయగానే ఏమవుతుందో చూద్దాం. ఇది ఎంత జీబీకి అప్డేట్ అయిపోయిందండి? 20 GB కంప్లీట్ అయింది. 20 GB. మరి ఇక్కడ కూడా మనకు అప్డేట్ అవ్వాలా లేదా అండి? అవ్వాలి. అప్డేట్ అవ్వాలి. అవ్వాలి. నేను కమాండ్ ఇస్తానండి, df-h. మళ్ళీ ఇప్పుడు చూస్తే ఇప్పుడు కూడా అప్డేట్ అవ్వలేదు. ఎంత జీబీ కనిపిస్తుంది? అవ్వలేదు. ఇప్పుడు కూడా 8 GB 8 చూపిస్తుంది. GB. ఇప్పుడు మళ్ళీ అదేనండి, ఈ కాన్సెప్ట్ కోసం, అంటే ఈ ఒక్క చిన్న కాన్సెప్ట్ కోసం ఈ క్లాస్ చెప్పడం. 8 GB కనిపిస్తుంది. అర్థమవుతుందండి? ఉమ్. Okay. Yes, sir. ఓకే. 8 GB Yes, sir. 20 GB కనిపిస్తుందా ఒకసారి అండి? చెప్తారా కొంచెం? DFI 8 GB కనిపిస్తుంది సార్. DF-H ఇచ్చానండి. ఇక్కడ చూస్తే ఒక దగ్గర మీకు ఒక నిమిషం, ఇది నాకు చిన్న స్క్రీన్ అయిపోయింది, అందువల్ల నాకు కష్టంగా ఉంది. ఇక్కడ కనిపిస్తుందండి 8 GB అని. కనిపిస్తుంది సార్. ఈ 8 GB ఫిల్ అయిపోయింది అనుకుంటున్నానండి. ఓకే. అందుకని నేను ఏం చేస్తున్నాను, ఏం అప్గ్రేడ్ చేశాను? స్టోరేజ్ వాల్యూమ్. Storage volume. ఎంత జీబీకి అండి? 20 20 GB. GB. 20 జీబీకి. ఇది మాడిఫై వాల్యూమ్ కాన్సెప్ట్ అనమాట. ఓకే. సో అయిపోయింది, 20 GB వాల్యూమ్ అప్గ్రేడ్ అయిపోయింది. ఇప్పుడు ఏదో అప్డేట్ అయ్యిందా అవ్వలేదా? బ్యాక్ ఎండ్ లో, ఫ్రంట్ ఎండ్ లో అప్డేట్ చేసేసాను, బ్యాక్ ఎండ్ లో అప్డేట్ అయ్యిందా అవ్వలేదా అండి? అవ్వలేదు. అవ్వలేదు. అవ్వలేదు, sir. సో ఇది అర్థమైందండి ఇప్పుడు? Yes, Yes, sir. sir. Yes. సో ఇది ఎందుకు అప్గ్రేడ్ అవ్వలేదు అంటే, సర్వర్ మస్ట్ బి రీబూట్. సర్వర్ ఏం చేయాలండి? Reboot. అప్పుడే అప్గ్రేడ్ అవుతారనమాట. అంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్పానో మీకు చెప్తా ఒక 2 నిమిషాల్లో. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ సర్వర్ని రీబూట్ చేస్తుందంటే డౌన్ టైం ఉందా లేదా? Yes, sir. ఉందా? మాట్లాడండి, ఉందా లేదా? ఉండాలి. ఉంది Yes, సార్. sir. ఉంది కదా. సో ఇప్పుడు ఈ డౌన్ టైం ఉంది కాబట్టి దీనికి చాలా ఎస్కలేషన్స్ ఉంటాయి. అసలు ఏముంటాయి, ఎందుకు ఉంటాయి, ఏ ఎన్విరాన్మెంట్లో ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఇప్పుడు చెప్తానండి. ఓకే ఓకే. రైట్. మనం త్రూ లైనక్స్ కూడా చేయొచ్చు కదా రీస్టార్ట్. చేయొచ్చండి. ఇప్పుడు కాదండి, యూనిట్ 6, యూనిట్ 0, యూనిట్ 4 అన్ని కొట్టచ్చు, మన ఇష్టం. ఓకే ఓకే. బట్ Okay, ఏంటంటే sir. ఇప్పుడు వీళ్ళు కొంచెం అర్థమైందండి. ఇప్పుడు ఇంకా Okay. టైం పడుతుంది అనమాట. ఇప్పుడే స్టార్ట్ అయ్యారు కదండి. సో కొంచెం కమాండ్స్ పెద్ద పెద్దవి చెప్పడానికి సాహసం చేయట్లే నేను. ఏంటండి నాన్ టెక్నికల్ వాళ్ళు చెప్పాలి. డిఎఫ్ అంటే Enter. ఫైల్ సిస్టమ్ అంటే ఏదైతే ఇది ఉంది. -H అంటే హోస్ట్ నేమ్ అండి. -H అంటే ఈ సర్వర్లో డిస్ప్లే ఫైల్ సిస్టమ్, అంటే మన డిస్క్స్ ఎన్ని మౌంట్ అయి ఉన్నాయో అవన్నీ చూపిస్తాయి. అంటే ఇక్కడ ఉన్న మౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యూజ్డ్ వాల్యూమ్స్. ఏ వాల్యూమ్స్ అంటే? Usual volume. జీబీ ఉంది ఇప్పుడు. 20 GB. Yes, sir. 20 GB. 20 GB. ఇంతకు ముందు ఉందా 20 GB? లేదు కదా. లేదు, sir. అర్థమైందా? అర్థం కాలేదండి ఇక్కడ వరకు కాన్సెప్ట్. అర్థమైంది, sir. అయితే ఇప్పుడు ఏం చేసాము, సర్వర్ని ఏం చేసామండి? రీబూట్ చేసాం. చేసాము. ఇంతవరకు అర్థమైంది కదండి. అర్థమైంది. ఇప్పుడు అసలు కాన్సెప్ట్ ఇక్కడే ఉందండి. సో రైట్, ఇప్పుడు చూడండి ఇంటర్వ్యూ క్వశ్చన్లు ఎలా ఉంటాయో. నన్ను అమెజాన్లో 3rd రౌండ్లో అడిగిన ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా మీకు అడుగు చెప్తాను, ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఎన్విరాన్మెంట్స్ తెలియాలండి.
ఎవరైతే నాన్ టెక్నికల్ వాళ్ళు ఉన్నారో కొంచెం కష్టపడాలి ఈ రోజు నుంచి. మీ ఓకే కంపెనీలో సార్. అడిగారు అనుకోండి, మా కంపెనీలో 5 ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయని చెప్పాలండి. ఉన్నారా? ఓకే. ఫస్ట్ వన్ డెవ్. ఫస్ట్ వన్ ఏంటంటే Dev. డెవ్. సెకండ్ వన్ టెస్ట్. Test. సెకండ్ వన్ ఏంటంటే టెస్ట్. థర్డ్ వన్ ఏంటంటే స్టేజ్. థర్డ్ వన్ ఏంటంటే స్టేజ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ప్రీ ప్రాడ్. ఫోర్త్ వన్ ఏంటంటే ప్రీ ప్రీ ప్రాడ్. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ప్రాడ్. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఏంటంటే ప్రాడ్. ప్రాడ్ ఫనీగా ఉన్నారా? క్లాస్లో మాట్లాడి నేర్పించట్లే, రైట్. సో ఇవన్నీ ఎన్విరాన్మెంట్స్. డెవ్, టెస్ట్, స్టేజ్, ప్రీ ప్రాడ్, ప్రాడ్. ఇవి ఎన్విరాన్మెంట్స్ అండి. మొత్తం ఎన్ని ఎన్విరాన్మెంట్స్? 5. 5. ఇదిగోండి 5 ఎన్విరాన్మెంట్స్ ఈ రోజు వరకు మనం మాట్లాడుకున్నాం. ఇంకొక 2 కనిపించిన ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి, నెక్స్ట్ క్లాస్లో మాట్లాడతామని. ఈ 5 ఎన్విరాన్మెంట్స్ అంటే 5 AWS అకౌంట్స్. ఎన్ని AWS అకౌంట్స్ అండి? 5 AWS accounts. చాలా ఇంపార్టెంట్. కొన్ని కంపెనీలు అయితే ఒక AWS అకౌంట్లు అన్ని పెట్టే వాళ్ళు కూడా ఉంటారు, చిన్న చిన్న కంపెనీలు. కానీ చిన్న కంపెనీస్ని మాట్లాడట్లేదు. ఐఎమ్ టేకింగ్ MNC కంపెనీలో ఒక పెద్ద ప్రాజెక్ట్ను మాట్లాడుతున్నాను నేను. ఓకే సార్. రైట్ అండి. సో Yes, sir. Yes, sir. ఫస్ట్ ఎన్విరాన్మెంట్ ఏంటని మాట్లాడాలి. డెవ్. నెక్స్ట్ అండి Dev. Test. Test. Stage. Stage. Pre-prod, Pre-prod. prod. 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 అంటే డెవలప్మెంట్లో మొత్తం డెవలప్మెంట్ అంతా జరిగిద్దండి, దాని తర్వాత టెస్టింగ్. సో ఇక్కడ అంతా బాగానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో స్ప్రింట్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది స్ప్రింట్, ఆ స్ప్రింట్లో మనం ఏం డిప్లాయ్ చేస్తాం అవన్నీ చెప్తానండి. బట్ ఫస్ట్ థింగ్ మీకు తెలుసుకోవాలన్నమాట. సో ఇక్కడ 2గా డివైడ్ చేసేస్తాం. సో డెవ్, టెస్ట్, స్టేజ్. వీటిని ఏమంటామంటే డెవ్ టెస్ట్నే. సో స్టేజ్ని కలపకూడదు. డెవ్ టెస్ట్ ఏంటి అంటే లోవర్ ఎన్విరాన్మెంట్స్. ఓకేనండి, ఉన్నారా? Yes, sir. ఓకే సార్. ఏ ఎన్విరాన్మెంట్స్ అండి? లోవర్ ఎన్విరాన్మెంట్. Lower Lower environment. ప్రీ environment. ప్రాడు, స్టేజ్ ఇంక్లూడింగ్ స్టేజ్. బట్ నేను మాత్రం ఈ రెండింటిని హైలైట్ చేస్తున్నాను. వీటిని హయ్యర్ ఎన్విరాన్మెంట్స్ అంటారు. ఎన్విరాన్మెంట్స్ అంటుంటారండి. హయ్యర్. Higher end. Higher. గట్టిగా ఇంకోలా మాట్లాడదాం. సో ఈ 3 ఏంటి అంటే నాన్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్. ఈ 3 ఏంటంటే Non-production. ఈ 2 ఏంటి అంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్ అంటారు అనమాట. అర్థమైందండి? Yes, sir. Yes, sir. ప్రాడ్స్ అని మాట్లాడతాం. సరే అండి, ఇప్పుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాను చెప్తానండి. సో రియల్ టైంలో ఈ 3 ఎన్విరాన్మెంట్లో అంటే ఏం చేస్తామో చెప్తా చూడండి. డెవలప్మెంట్ అంతా డెవలప్మెంట్ అంతా ఇక్కడ చేస్తారు. దాని రిప్లికా టెస్ట్లో ఉంటుంది. దాని రిప్లికా ఎక్కడ ఉంటుందండి? Test లో ఉంటుంది. ఈ టెస్ట్లో టెస్టింగ్ అంతా కంప్లీట్ అవుద్ది. ఏమవుద్దని టెస్టింగ్ అంతా ఏం జరుగుద్దండి? కంప్యూటర్. కంప్లీట్. దాని యొక్క డిప్లాయ్మెంట్ అంతా ఎక్కడ పెడతామంటే స్టేజ్లో. ఎక్కడ Stage. పెడతామండి? Stage. ఇంతవరకు మనకి అంటే క్లయింట్కి ఏం అవసరం లేదు. డెవ్, టెస్ట్, స్టేజ్ ఏమైపోయినా వాళ్ళకి అవసరం లేదు. కానీ ఈ స్టేజ్లో మనం ఏంటి అంటే మనం చెప్పుకుంటాం అన్నమాట. ఈ స్టేజ్ ఎలాంటిది అంటే మనకి ప్రొడక్షన్ లాంటిది, వేర్స్ అంటాం అన్నమాట మనం. సో ఈ స్టేజ్లో చేసిన డిప్లాయ్మెంట్ మళ్ళీ ఎక్కడ చేయాలి? ప్రొడక్షన్. Prod. అర్థమైందండి? ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు sir. నేను మీ అందరికీ ఒక 10 ఇల్లు ఇద్దాం మీరు బాగా వర్క్ చేస్తున్నారని ఒక ఇల్లు కట్టిద్దాం అనుకుంటున్నానండి. ఉన్నారా? Yes, Yes, sir. ఉన్నారా లేదా క్లాస్లో? ఉన్నాం Yes, sir. sir. ఉన్నాం సార్. ఉంటే మాట్లాడండి, లేకపోతే మాట్లాడొద్దు. ఓకే. హౌస్ కట్టాలి అంటే ఫస్ట్ ఏంటి కావాలి చెప్పండి? Place. ల్యాండ్. Land. తర్వాత అండి Design. Material. డిజైన్, ఇంటీరియర్ అన్ని రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేస్తారు? బేస్మెంట్ వేస్తాం. హౌస్ కూడా కట్టేసాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ కూడా కట్టేసాం. ఒకటి మీకు ఏ కమ్యూనిటీలోకి వెళ్ళినా ఏ అపార్ట్మెంట్లోకి వెళ్ళినా ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఒక మోడల్ అపార్ట్మెంట్ అని చూపిస్తూ ఉంటారు. అవునా అండి? అవును సార్. అంటే మీరు కట్టుకునే ఇల్లు ఇలా ఉంటాయని చెప్తారు వాళ్ళు. సో ఎందుకు అది చూపిస్తారు అంటే అది చూపిస్తే మనకు అర్థమవుతుంది అనమాట. ఓహో, మనం అనుకుంటాం అనమాట. దీన్ని చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, మన ఇల్లు కూడా ఇలా కట్టుకోవచ్చు. ఓకే, లేదంటే ఇంకోలా కట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇదేనండి. సో నా దగ్గరికి వచ్చింది మోడల్. సో నేనేం చెప్తున్నానంటే తప్పు జరిగింది. ఇవే స్ప్రింట్ బేస్డ్ నెక్స్ట్ క్లాస్లో వస్తాయండి, బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్స్ అని. సో ఏంటి అంటే కిటికీ ఒకవైపు ఉండాలి, ఇంకో వైపు ఉంది. నేను వెంటనే మాడిఫికేషన్ చెప్పానండి. సో వెంటనే అప్డేట్ చేశాను అనమాట.
దట్ ఈస్ కాల్డ్ ప్యాచింగ్, లేదా దట్ ఈస్ కాల్డ్ ఫిక్సెస్ అంటారు అనమాట. హాట్ ఫిక్సెస్ అంటారు. సో మనం Hot fix. మాట్లాడుకుంటుంటే ఒకవేళ వాడు నాకు చెప్పకుండా 10 ఇల్లులో కట్టాడు అనుకోండి, 10 ఈ హౌసెస్ అన్నిట్లో కూడా ఇలానే కట్టాడు అనుకోండి, నేను ఇప్పుడు మాడిఫికేషన్ చెప్తే ఒక ఇంట్లో చేయాలి, అన్నింటిలో చేయాలండి. అన్నింట్లో చేయాలి. అన్ని చేయాలి. అందుకనే ఫస్ట్ గానే ఏంటంటే మనం ఫస్ట్ చూపిస్తాం అనమాట, దీనిలో చూపించి సో ఇలా వస్తుంది, దిస్ ఈజ్ లుక్స్ లైక్ ఏ డిప్లాయ్మెంట్స్, సో దీస్ ఆర్ ద యూఆర్ఎల్స్ విల్ ఓపెన్, సో ఇక్కడ నుంచి ట్రాన్సాక్షన్ ఈ పేజ్కి వెళ్తుంది, ఆ పేజ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్ట్ అవుతుంది అని చెప్తాం. అప్పుడు ఏం చెప్తాడు వాడు, ఇలా కాదు నాకు ఇలా కావాలి అవన్నీ చెప్తాడు అనమాట. ఎవరు క్లయింట్ చెప్తారు, ఉన్నారండి. సో హలో. ఓకే Yes, sir. ఉన్నాం sir. ఓకే సార్ అంటే ఇప్పుడు నేను ఏం ఓకే చేశాను, డెవలప్మెంట్ అంతా చేశాను. లేకపోతే ఇంకా సింపుల్గా చెప్తానండి, నాకు ఒక వెబ్సైట్ కావాలి. ఆ వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే ఏంటి అంటే ఫస్ట్ పేజ్లో ఏంటంటే వెల్కమ్ టు ఎస్ఆర్టీ అని ఉండాలి. సెకండ్ పేజ్లో ఏంటంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉండాలి. థర్డ్ పేజ్లో అంటే ఇంటర్వ్యూ ఆన్సర్స్ ఉండాలి. ఫోర్త్ పేజ్లో కెరీర్ ఉండాలి. ఇలా కావాలి నన్ను అడిగాను ఒక వెబ్సైట్. ఉన్నారా లేదా క్లాసులో? ఓకే ఓకే ఇప్పుడు ఇవంతా చేసేది ఎవరు? HTML, CSS అంటే వాళ్ళ డెవలప్ డెవలప్మెంటే కదండి. సో Yes. డెవలప్మెంట్ చేశారు. చేస్తే సరిపోద్దా, టెస్టింగ్ కూడా చేసుకోవాలి వాళ్ళు. టెస్టింగ్ కూడా చేయాలి Testing కూడా చేసుకోండి. చేశారు, టెస్టింగ్ కూడా చేసి ఏంటి అంటే దీన్ని లైవ్ లో చూపించారు అనమాట. ఇది మనకు లైవ్ అనమాట. ఏ ఎన్విరాన్మెంట్ అండి? స్టేజ్. స్టేజ్ కానీ క్లయింట్ కి చూపించాలి అంటే, వాడికి లైవ్ చూపించాలి అంటే అది ఎక్కడ ఉంటది? ఓన్లీ ఫస్ట్ చూపించాల్సింది ప్రీ ప్రాడ్ లో. ఎక్కడ చూపించాలండి? ప్రీ ప్రాడ్ ప్రీ ప్రాడ్ అంటే ప్రీ ప్రొడక్షన్ అని. సో చెప్తామన్నమాట, ఈ ప్రీ ప్రొడక్షన్ లో చూపిస్తామన్నమాట. ఇదిగో మేము స్టేజ్ లో చేసిందే ఇక్కడ పెట్టాము, సో ప్రీ ప్రొడక్షన్ లో చూడండి, ఇట్స్ లుక్స్ వెరీ గుడ్ అని చూపిస్తే అప్పుడు చెప్తాడండి. వారు ఏమైనా చేంజెస్ ఉంటే, చేంజెస్ లేవు అనుకుంటే కనుక ప్రొడక్షన్కి రిక్వెస్ట్ రైట్ చేయమని చెప్తుంది. ఇక్కడ రైట్ చేస్తాం అనమాట. ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఏంటి అంటే సిఆర్. ఏంటంటే కాన్సెప్ట్ పేరు ఏంటంటే Yeah. సిఆర్ అంటే చేంజ్ రిక్వెస్ట్. ఏ రిక్వెస్ట్ అండి? చేంజ్ రిక్వెస్ట్ ఈ చేంజ్ రిక్వెస్ట్ రైట్ చేసి ఎక్కడ డిప్లాయ్ చేస్తారు ఇవన్నీ తీసుకొచ్చి? ప్రొడక్షన్ ప్రొడక్షన్. జస్ట్ అర్థమైందండి. ఓకే Yes, ఓకే sir. ఫస్ట్ ఎక్కడ ప్రిపేర్ అవుతుంది అంటానండి కోడ్ అంతా? డెవలప్మెంట్. Develop. నెక్స్ట్ అండి టెస్టింగ్ మనం ఎక్కడ చూసుకుంటాం మన వ్యూని? పేజ్ లో చూసుకుంటాం. కానీ క్లయింట్ కి ఈ స్టేజ్ అవసరం ఉండదు. ఎక్కడ కావాలి వాడికి? ప్రీ ప్రొడక్ట్ Pre-prod. డిప్లాయ్ చేసిన తర్వాత ఏం రైట్ చేయాలండి? సిఆర్. సిఆర్ చేంజ్ రిక్వెస్ట్ అండి. రిక్వెస్ట్. చేంజ్ రిక్వెస్ట్. మీకు చేంజ్ రిక్వెస్ట్ అనే మాట్లాడండి కొన్ని రోజులు. ఏమంటారండి? చేంజ్ రిక్వెస్ట్ రైట్ చేయాలి. ఎక్కడ డిప్లాయ్ చేయాలండి? ప్రొడక్షన్. ప్రొడక్షన్ Production. ఉన్నారా లేదా అండి క్లాస్ లో? ఎస్ సార్ ఉన్నాం సార్. సో ఇది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. అంటే ఇది ఒక రియల్ టైంలో జరిగే ప్రాసెస్ అన్నమాట, ఒక ఫ్లో. ఓకే సో ఇప్పుడు చెప్పండి, లోవర్ ఎన్విరాన్మెంట్స్ అంటే డెవో టెస్ట్ స్టేజ్, హయ్యర్ ఎన్విరాన్మెంట్స్ Yeah. అంటే ఏంటంటే ప్రీ ప్రాడ్ Prod, prod, sir. నాన్ ప్రాడ్ ఎన్విరాన్మెంట్స్ అంటే సేమ్ డెవో టెస్ట్ స్టేజ్, ప్రీ ప్రాడ్, ప్రాడక్ట్, హయ్యర్. ఇప్పుడు Prods. అర్థం కావాలి, ఈ మూడిటికి వాడే టికెటింగ్ టూల్ ఏంటి అంటే జీరా అనే టికెటింగ్ టూల్ వాడతారు. ఏం వాడతారండి? Jira. జీరా. అదే కనుక ఈ రెండింటికి టికెటింగ్ టూల్ డిఫరెంట్ అండి. ఈ చేంజ్ రిక్వెస్ట్లు ఇవన్నీ ఎక్కడ రైట్ చేస్తాము అంటే సర్వీస్ నౌ. ఎక్కడండి? Service now, sir. అన్నారా? Yes, sir. చాలా మందికి తెలిసి ఉంటుంది టెక్నికల్ వాళ్ళకి, దీన్నే స్నో అంటారు. బట్ నాన్ టెక్నికల్ వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే లోవర్ ఎన్విరాన్మెంట్ లో రైట్ చేసేవన్నీ టికెట్లకి ఏమంటారండి? జీరా. Jira. కానీ హైయర్ ఎన్విరాన్మెంట్ లో వర్క్ చేయాలంటే ఎక్కడ రైట్ చేస్తారండి? No. ఈ Service. జీరాలో రైట్ చేస్తే స్టోరీస్ అంటారు. ఏమంటారండి? Stories. sir. స్టోరీస్ అదే కనుక సర్వీస్ నోలో రైట్ చేస్తే ఇన్సిడెంట్స్ అంటారు. ఏమంటారండి? ఇన్స్టెన్స్ ఇన్సిడెంట్స్. మీరు ఎవరికైతే తెలియదు, మీరు ఒకటికి 2 సార్లు పలికితే అదే అర్థమైపోతుంది, అదే Yes. వచ్చేస్తుంది. ఓకే సార్ అన్నీ ఇప్పుడు నేను మళ్ళా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తెచ్చి ఆర్ఎల్స్ మిమ్మల్ని నేను ఒక కంపెనీ క్రియేట్ చేసి మిమ్మల్ని కూర్చుని పెట్టలేరండి ఎవ్వరు కూడా, ఏ ఇన్స్టిట్యూట్లో కూడా. కానీ ఇవన్నీ మీకు తెలిసి ఉంటే ఒక ఇంటర్వ్యూలో వర్షిత అనే అమ్మాయికి TCSలో ఒక అమ్మాయి ఇంటర్వ్యూ చేసి జీరా స్టోరీ నెంబర్ చెప్పన్నదండి. మైండ్ పోయిందా నాకైతే ఆ క్వశ్చన్. ఫస్ట్ టైం అండి నేను ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇంత గట్టిగా, అంటే
ఇలా కూడా అడుగుతారా అని. అంటే ఆ అమ్మాయికి అనుమానం వచ్చేసింది ఈ అమ్మాయి వర్క్ చేసిందా లేదా అని. ఆ అమ్మాయి యాక్సెంచర్లో 13 లక్షల ప్యాకేజ్ అండి, డైరెక్ట్ రిఫరల్. నేను ఇచ్చిన సెకండ్ రౌండ్ యాక్సెంచర్ ఒక మా నాకు తెలిసిన మేనేజర్ ద్వారా అయిపోయింది. ఆమె అంతకుముందు నాన్ ఐటీ సంథింగ్ ఇది ఉంటుంది కదండి, నైట్ షిఫ్ట్లో చేస్తారు, అది ఏమంటారు అది? పీపీఓస్, అది కాదండి, ఏదో అదే రెజ్యూములు తీసుకుంటారు, ఐటీ రిక్రూటర్. ఐటీ రిక్రూటర్ జాబ్ చేసిందండి. ఈవెన్ ఆ రెజ్యూమ్ కూడా ఉంది నా దాంట్లో, ఆ ల్యాప్టాప్ చెప్తున్నాను. ఆమె సక్సెస్ మీట్ కూడా ఉంది, ఇస్తా మీకు. సో కొంచెం తెలియని వాళ్ళు మాట్లాడితే సెట్ అయిపోతుంది, మెల్లమెల్లగా సెట్ అయిపోతుందండి. ఓకే, రైట్ అండి. ఎస్. మీ కంపెనీలో ఎన్ని ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి అంటే, మీరు పెద్ద కంపెనీలో పనిచేస్తే మాత్రం 5 ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయని చెప్పాలి. ఏంటంటే ఓకే. నువ్వు టెస్ట్ స్టేజ్ నెక్స్ట్ వినిపించట్లేదండి. ప్రీ ప్రాడ్, థర్డ్. ఓకే, ఒకవేళ చిన్న కంపెనీలో పనిచేస్తే డెవ్, Demo test. ప్రాడ్. Yes. ఓకేనండి. ఓకే Yes, సార్. sir. అంటే వాళ్ళు ఫేక్ పెట్టుకునే వాళ్ళు ఉంటే ఈ 2 కంపెనీలు తీసేయండి, ఎందుకంటే వాళ్ళ కంపెనీ బట్టి మారిపోతుంది అనమాట. సో అందుకని ఒకవేళ మీరు చెప్పండి, లేదు నాకు ఇదే అలవాటు అయిపోయిందంటే మాట్లాడండి. డెవ్, టెస్ట్, స్టేజ్, నెక్స్ట్ ప్రీ Pre prod, prod. ఉన్నారా? ఎస్ Yes, సార్. sir. డెవ్లో ఏ టికెటింగ్ టూల్ వాడతారండి? డెవ్ Jira. టెస్ట్ స్టేజ్ ఏం Jira. వాడతారు? Jira, sir. అదే కనుక ప్రీ ప్రాడ్లో Service now. సర్వీస్ నౌ వాడతారు. ఓకే, మనం డెవ్ టెస్ట్ స్టేజ్ లో క్రియేట్ చేసేవన్నీ ఏమంటారండి? Stories. స్టోరీస్ అంటారు, టాస్క్లు అంటారు. అదే కనుక సర్వీస్ నౌ క్రియేట్ చేసేవన్నీ ఏమంటారండి? Incidents. ఇన్సిడెంట్స్. ఓకే, నెక్స్ట్ అండి. ఇప్పుడు డెవ్ టెస్ట్ స్టేజ్ లో ఏదైనా ఇష్యూ వస్తే దాన్ని ఏమంటారంటే బ్లాకర్ అంటారు. ఏమంటారండి? బ్లాకర్స్. అదే కనుక ప్రాడ్ లో వచ్చింది అనుకోండి, P1, P2, P3 అంటారు అనమాట. ప్రయారిటీ 1 టికెట్, ప్రయారిటీ 2 టికెట్, ప్రయారిటీ 3 టికెట్స్. ఇప్పుడు నేను దాని మీద వర్క్ చేస్తున్నాను. నైట్ మార్నింగ్ 4:30 వరకు వర్క్ చేసింది ఒక 2 P1లు, 2 ప్రాజెక్టులో దొరికిపోయానండి. చాలా టఫ్ అయిపోయింది. 2 డేస్ నుంచి అదే పనిలో ఉన్నాం. సో మాకు టార్గెట్ క్యాండిడేట్ ఈ రోజు యాక్చువల్లీ నెక్స్ట్ వీక్ నుంచి FTOకి వెళ్ళిపోతున్నారు క్లయింట్స్ అందరూ. సో వాళ్ళు ఏంటంటే ఇవి ఎలాగైనా ఆ సర్వర్స్ని ఆన్ ప్రెమ్ నుంచి క్లౌడ్లోకి మైగ్రేట్ అవ్వాలి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రొడక్షన్ సర్వర్. ఎందుకంటే ఆ సర్వర్ని కానీ నేను ఇప్పుడు మైగ్రేట్ చేయకపోతే ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని ఆగిపోతాయి అనమాట. ఉన్నారండి? ఓకే. Yes, sir. హలో, నాన్ బిజినెస్ హాస్టల్ సార్. హలో. ఎస్ సార్. రైట్ అండి. ఏంటి అంటే ఎందుకు సార్ ఆగిపోతాయి అంటే, సో ఇప్పుడు మీకు అర్థం కావాలండి. ఓకే, సో లోవర్ ఎన్విరాన్మెంట్స్ అంటే డెవ్, టెస్ట్, స్టేజ్. హైయర్ Stage. ఎన్విరాన్మెంట్స్ అంటే ప్రీ ప్రాడ్, Prod, sir. థర్డ్. ఉన్నారా క్లాస్లో? Yes, sir. ఉన్నాం. రైట్ అండి. లోవర్ ఎన్విరాన్మెంట్స్ లో ఏ టికెటింగ్ టూల్ అండి? Jira, sir. హైయర్ ఎన్విరాన్మెంట్స్ లో Service now. సో లోవర్ ఎన్విరాన్మెంట్ ఇష్యూ వస్తే ఏమంటారు? Blocker. బ్లాకర్స్. అదే కానీ హైయర్ ఎన్విరాన్మెంట్ ఇష్యూ వస్తే ఏమంటారు? Incident. P1, P2, P3. ఈసారి గుర్తు పెట్టుకోవాలి. ఇది P1 ఇన్సిడెంట్ గ్రూప్ లో మెసేజ్ వచ్చిందంటే ప్రొడక్షన్ ఎక్కడో పడేసారు దెబ్బ అని అర్థమైంది, దొరికిపోయాడు సార్ అని అర్థమైందండి. ఓకే సార్. రైట్ అండి. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ ఉందన్నమాట. సో లోవర్ ఎన్విరాన్మెంట్స్ అన్నీ కూడా ఆర్కిటెక్ట్ చేతుల్లో ఉంటాయి. నీ ఇష్టం, Okay. ఎప్పుడు డౌన్ చేస్తావా నీ ఇష్టం, కానీ డెవలపర్స్కి ప్రాబ్లం రాకూడదు. ఉన్నారండి? వీళ్ళందరికీ ఒక Yes, No downtime, right? సారీ No downtime కదా, ఎప్పుడైనా రిసార్ట్ అర్థం కాలేదండి. డౌన్ టైమ్ అంట సార్. డౌన్ టైమ్ ఏముంటుంది కదా, ఎప్పుడైనా రిసార్ట్ చేసుకోవచ్చు కదా. నాకు ఎప్పుడు కావాలన్నా నేను ఈ 3 ఎన్విరాన్మెంట్లో చేసుకోవచ్చు. ఏ ఎన్విరాన్మెంట్ అండి? Lower environment. Lower environment. చేసుకోవచ్చు. కానీ ప్రీ ప్రాడ్లో అలా చేయడానికి ఉండదు. అసలు ప్రొడక్షన్లో ఉండదు ఆ ఛాన్స్. ఒకవేళ ఉన్నా ఎప్పుడు చేయాలి, అసలు ఏంటి ప్రాబ్లం, అసలు ఇప్పుడు ఇది కాన్సెప్ట్ అండి. ఇప్పుడు అసలు క్లాస్లోకి వెళ్తాం. ఓకే. సో ఇప్పుడు నా దగ్గర ఒక ఇన్స్టెన్స్ ఉంది. ఇన్స్టెన్స్కి ఏమో ఏ వాల్యూమ్ ఉందండి? రూట్ వాల్యూమ్ ఉంది. రూట్ వాల్యూమ్ ఏమైపోయిందండి? అయిపోయింది. మీ అందరికీ తెలిసి ఫిల్ అయిపోయింది. దీనివల్ల ఎవరు లాగిన్ అవ్వలేకపోతున్నారండి? Developers. డెవలపర్సేనా? యూజర్స్ కూడా లాగిన్ అవ్వాలి. అదే ఎవరు యూజర్స్, ఆ డెవలపర్స్, ఆ టెస్టర్స్ ఎవరు లాగిన్ అవ్వలేకపోతున్నారు. సో నేను Okay. ఇప్పుడు కాన్సెప్ట్ చేసాం. ఏ కాన్సెప్ట్ చేసాం? మాడిఫై
మోడిఫై వాల్యూమ్ మోడిఫై వాల్యూమ్ చేసాం. వాల్యూమ్ మోడిఫై వాల్యూమ్ చేసాం. మోడిఫై వాల్యూమ్ చేయడం వల్ల ఏమైపోయింది అంటే స్పేస్ వచ్చిందా రాలేదండి? వచ్చింది. ఏమైంది? స్పేస్ వచ్చింది, ఇదయింది. కానీ మోడిఫై వాల్యూమ్ చేయడానికి సర్వర్ ఏం చేయాల్సి వచ్చింది? రీబూట్ చేయాల్సి వచ్చింది. రీబూట్ చేయాలి. అంటే అక్కడ ఉందా లేదా? ఉంది సార్. డెవో టెస్ట్ స్టేజ్ కాబట్టి ఈ సినారియో ఎక్కువ రాదండి, కానీ ఇంటర్వ్యూ పాయింట్నే మెయిన్. డెవో టెస్ట్ స్టేజ్లో అయితే ఆర్కిటెక్ట్ 4 తిట్లు తిడతాం. ఏం చేస్తున్నావు నువ్వు? ఎస్ఎన్ఎస్ అలర్ట్ వచ్చి ఉంటుంది కదా, అర్థమైందండి? Yes, sir. నిద్రపోతున్నావు అంటే సింపుల్ చెప్పాలి, నువ్వు నిద్రపోతున్నావా అలర్ట్స్ చూడకుండా? ఆల్రెడీ మనం థ్రెషోల్డ్ పెట్టుంటాం కదా, నువ్వు చెక్ చేసుకోవాలి కదా. 4 తిట్లు తిడతాం, ఇంప్రూవ్ ఇస్తాం. వాడు ఏం చేస్తాడు? సింపుల్గా మోడిఫై వాల్యూమ్ కొట్టేస్తుంది, అయిపోయింది. ఇక్కడ వరకు ఏం ప్రాబ్లం లేదు. ఓకే ఐ హ్యావ్ ఎ ప్రాబ్లం. ఏం ప్రాబ్లం వచ్చిందంటే ది ఇష్యూ అక్కర్ ఇన్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. దొరికారు. ఓకే. ఏ ఎన్విరాన్మెంట్లు దొరికారండి? ప్రొడక్షన్ ప్రొడక్షన్ లో దొరకదు. చెప్పండి. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అయితే డౌన్ చేయగలమా లేదా? చేయలేము. డబ్బులు కనెక్ట్ అవ్వలేకపోయారంటే దానికి ఒక ఇష్యూ వచ్చింది. ఏ ఇష్యూ అండి? జీవన్ ఇష్యూ. ఇప్పుడు చెప్పండి, ఏం చేద్దాం? ఈ ఒక్క కాన్సెప్ట్ కోసం ఇంతవరకు చెప్పానండి. ఓకే. 1 అవర్ క్లాసు ఈ ఒక్క కాన్సెప్ట్ కోసం, అంటే ఈ ఒక్క క్వశ్చన్ ఆన్సర్ తెలియడం కోసం. వితౌట్ రీస్టార్ట్ వాల్యూమ్ ఇంక్రీజ్ చేయొచ్చండి ఆన్ ద గో రూట్ వాల్యూమ్ అవ్వదండి. అంటే డౌన్ టైం ఉంటుంది కదా సార్ ప్రొడక్షన్లో సిఆర్హెచ్ఎస్. ఈ రోజు నాకు ఫ్రైడే అండి, రేపు సాటర్డే సండే నేను నాన్ బిజినెస్ అవర్స్లో చేసుకుంటా కావాలంటే. P1 రైజ్ అయిందని దాని మీనింగ్ ఏంటి అంటే బిజినెస్ అవర్స్లోనే ఇలా వచ్చింది ఇష్యూ. అవును. ఇప్పుడు చెప్పండి. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి సార్ అదే మామూలుగా P1 రైజ్ అవుతే. అంటే సర్వర్ని రీస్టార్ట్ చేయాలి అంటారు, అంతేనా? లేదు సార్ మామూలుగా అదే మనం యాక్షన్ తీసుకోవాలి కదండి ఫస్ట్. అదేనండి, P1 రైజ్ అయిందంటే ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. టెన్షన్ అంతా కరెక్టే. ఓకే. ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటి? ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో రూట్ వాల్యూమ్ ఏమైపోయిందండి? ఫుల్ అయిపోయింది. ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఆన్సర్స్ ఇదే తెలివిగా అంటే నన్ను అమెజాన్ దీని నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్ అడిగాడు నన్ను, బట్ మీకు తెలియాలి ఫస్ట్. సో ఏంటి అంటే ఏమైనా ఓల్డ్ లాగ్స్ ఉన్నాయనుకోండి. ఏ లాగ్స్ అండి? ఓల్డ్ లాగ్స్ని క్లియర్ చేయొచ్చు ఏ ఎన్విరాన్మెంట్లో? ప్రొడక్షన్. అప్పుడు రూట్ వాల్యూమ్ ఏమవుతుంది? కొంత స్పేస్ వల్ల అప్పుడు యూజర్స్ అందరూ లాగిన్ అవ్వగలరా? దాని తర్వాత లాగిన్ అయిన తర్వాత చేంజ్ రిక్వెస్ట్ చిఆర్ రైట్ చేస్తాను. ఎప్పటికి? సండేకి. అంటే సండే అని మాట్లాడినాను ఇక్కడ నుంచి. నాన్ బిజినెస్ అవర్స్ ఉన్నారండి, నాన్ బిజినెస్ అవర్స్ లో రైట్ చేసి ఏం చేసేస్తాను? ఉన్నారండి? అడిగిన క్వశ్చన్ అయితే ఇప్పుడు చూడండి, నా దగ్గర రూట్ వాల్యూమ్ ఉందంటండి. రూట్ వాల్యూమ్ మొత్తం ఫిల్ అంట. ఓకేనండి? సో ఈ రూట్ వాల్యూమ్ ఏదైనా లాగ్ డిలీట్ చేద్దామంటే లాగ్ డిలీట్ చేయడానికి లేదు అన్నాడు వాడు. అమ్మాయి ఇంటర్వ్యూ చేసింది. సో లాగ్ డిలీట్ చేయకూడదు, ఇష్యూ క్లియర్ అవ్వాలి, అందరు లాగిన్ అవ్వాలి. ఓకే సార్. అడిగిపోలే క్వశ్చన్ ఎలా ఉందండి? నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుంటారు ఇదే కాన్సెప్ట్. ఏంటి అంటే రోల్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఏ కాన్సెప్ట్ అండి? రోల్ అనే కాన్సెప్ట్ విత్ S3 బకెట్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఏ బకెట్ అండి? S3 బకెట్. ప్రొడక్షన్ కాబట్టి ఇప్పుడు మీకు అర్థం కావాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తాము నెక్స్ట్ క్లాస్లో? మీరు ఇవన్నీ మీరే చేయాల్సిందే. ఈ సర్వర్ నుంచి S3 బకెట్కి ఒక రోల్ క్రియేట్ చేయాలి. ఏం క్రియేట్ చేయాలండి? రోల్. ఎందుకంటే ఇదొక కాంపోనెంట్. ఇది ఇన్స్టాన్స్ అనే కాంపోనెంట్ ఏంటో నాకు తెలియదు, మీరు చెప్పండి. ఇన్స్టాన్స్ ఇస్ ద కాంపోనెంట్ ఆఫ్ కంప్యూట్. S3 ఇస్ ద కాంపోనెంట్ ఆఫ్ స్టోరేజ్. రెండు సేమ్ కాంపోనెంట్స్, ఆ రెండు డిఫరెంట్ కాంపోనెంట్స్ మధ్య ఒక హీరో ఎలివేషన్ ఎవరు అంటే రోల్ అండి. ఈరోజే ఇచ్చేస్తున్నాను ఎలివేషన్, ఎందుకంటే నెక్స్ట్ క్లాస్లో S3 అయ్యాక మీరు చేయాలి ఇవన్నీ కాన్సెప్ట్స్ అన్ని. సో బట్ ముందే ఎలివేషన్ ఇస్తున్నాను అనమాట. సో
అంటే మనం ఏం చేయాలంటే ఒక ప్రొడక్షన్ ఇన్స్టాన్స్కి అండ్ ఒక S3 బకెట్కి మధ్య ఏం క్రియేట్ చేయాలంటే ఒక రోల్ రోల్ క్రియేట్ క్రియేట్ చేయాలి. అండ్ ఇక్కడ లాగ్స్ డిలీట్ చేయొద్దు అన్నాడు కానీ ఓకే ఆమె లాగ్స్ డిలీట్ చేయొద్దు అన్నది బట్ ఐ కెన్ మూవ్ లాగ్స్. అర్థమైందండి? Yes. Yes, Yes, sir. sir. లాగ్స్ నేను మూవ్ చేసుకుంటాను, మళ్ళీ నాకు కావాలంటే ఎక్కడి నుంచి ఫెచ్ చేసుకుంటాను, S3 S3 నుంచి నుంచి. S3 బకెట్ ఇదే నుంచి చెప్పాను అనమాట. సో నేను S3కి ఫస్ట్ అయితే ఒక రోల్ క్రియేట్ చేస్తాను, ఆ రోల్ క్రియేట్ చేసి కొంత ఎంటీ ఇస్తాను. దాని తర్వాత ఏంటి అంటే మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైతే నాన్ బిజినెస్ అవర్స్ ఉన్నాయో అప్పుడు ఏం చేస్తాను అంటే PR రైజ్ చేస్తాం. చేంజ్ రిక్వెస్ట్ రైజ్ చేసి ఏం చేస్తాను అంటే Modify చేస్తాం వాల్యూమ్. మాడిఫై వాల్యూమ్ చేస్తాను. అప్పుడు ఏం చేస్తాను, S3 లాగ్స్ అన్ని ఎక్కడ ఫెచ్ చేసేస్తాను, మళ్ళీ లోపలికి లాగేస్తాను, ఇన్స్టెన్స్లోకి లాగేస్తాను. రూట్. ఎస్. వెరీ గుడ్ అండి. అర్థమైందా లేదండి? కానీ ఆమెకు అర్థమైంది. కావాల్సిన కాన్సెప్ట్ ఏం తెలుసా, ఆమెకు కావాల్సింది ఈ కాన్సెప్ట్ కావాలి. ఏ కాన్సెప్ట్ అండి? రోల్. రోల్. వీడికి రోల్ అనేది ఐడియా ఉందా లేదా, వీడు ఎలా చేయగలడు, వీడు ఎప్పుడు వచ్చేసి అంటే నేను ఇవన్నీ చెప్తున్నప్పుడు ఫస్టే చెప్పా మానిటరింగ్ అని. నేను మానిటరింగ్ మర్చిపోయాను అన్నది. అబ్బా, సరే అన్న, ఇలా చెప్పుకుంటూ పోయినండి. ఒక 4-5 సొల్యూషన్స్ ఇచ్చిన తర్వాత ఓకే అన్నది. అంతా అట్టా ఉంటుందండి కొంచెం. సో ఈ ఒక్క క్వశ్చన్ అంటే ఇప్పుడు ఏంటి అర్థం అవ్వాలి అంటే, సో మాడిఫై ఇన్స్టాన్స్ అనేది తలకాయ నొప్పి అంటే కొంచెం హెడ్ఏక కాదండి? Yes, sir. హెడ్ఏక కాదండి, చెప్పండి. అవును సార్. అవును సార్. అందుకనే మనం ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చామన్నమాట. ఇప్పుడు మీకు నెక్స్ట్ కాన్సెప్ట్ అన్నమాట. ఏంటి అంటే అటాచ్ వాల్యూమ్. ఏ కాన్సెప్ట్ అండి? Attached volume. అటాచ్ వాల్యూమ్. ఈ కాన్సెప్ట్ పేరే EBS. అర్థమైందండి? Yes, sir. EBS అంటే ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్, కానీ అటాచ్ వాల్యూమ్ EBS వాల్యూమ్స్ అంటారు. సో అందుకని EBS అనే కాన్సెప్ట్ ఏంటంటే మనం రూట్ వాల్యూమ్కి ఇబ్బంది లేకుండా మనం ఏం క్రియేట్ చేస్తామంటే అటాచ్గా వాల్యూమ్. వాల్యూమ్ అటాచ్ చేసి అంటే ఆటోమేటిక్ గా సారీ అండి, ఆటోమేటిక్ ఇంక్రీజ్ అయిపోతుందా అలా చేస్తే? అప్పుడు ఏమవుతుంది అంటే దీని మీద బడ్డెన్ పడదండి రూట్ వాల్యూమ్ మీద. ఓకే ఓకే. సో ఏంటి అంటే కొన్ని అప్లికేషన్ లాగ్స్ అనే వాల్యూమ్స్కి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్యూటీ. సో సార్ అసలు అటాచ్ వాల్యూమ్ ఎందుకు చేయాలి? ఇదే ఒక 1000 GB పెట్టి వచ్చు కదా, ఉన్నారా? ఓకే. కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. 1000 GB పెట్టి వచ్చు కదా. అర్థమైందా? అర్థం కాలేదండి? అర్థమైంది. Yes, sir. ఎందుకు ఇంత నేను కథలు పడ్డం, ఒకే ఒక సర్వర్ని పెట్టేసుకుంటా, ఒక సర్వర్ని పెట్టుకుని ఒక 1000 GB పెట్టుకుంటా. కానీ ఫస్ట్ మంత్ 1000 GB కాదు కదా, 80 GB కూడా వాడదు. అర్థమైందండి? ఓకే. సెకండ్ మంత్ వచ్చేకి 200 GB వాడతారేమో అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. థర్డ్ మంత్ వచ్చేకి 300 GB వాడారు, అంటే గట్టిగా వాడేస్తున్నారు వాళ్ళు అనుకుంటే. సో మిగతా 700 GB ఏమైపోతున్నట్టు? Waste అవుతుంది. మనం తక్కువ అంటే అనవసరంగా అన్నెసరీ మనం మనీ పే చేస్తున్నట్ట కాదా అండి? Yes, sir. మాట్లాడండి. అవును సార్. చేస్తున్నాం సార్. దీన్ని అవాయిడ్ చేయడానికే మనం ఏం చేస్తామంటే సర్వర్కి మన ఇన్స్టాన్స్కి రియల్ టైంలో ఫస్ట్ ఒక 100 GB రూట్ వాల్యూము, దాని కింద ఏంటంటే ఇంకొక 200 GB ఒక మెయిన్ వాల్యూమ్ అంటే వాల్యూమ్ 1 అలా క్రియేట్ చేసి ఉంచుతాం. ఇఫ్ రిక్వైర్డ్ మనం మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళా ఇంకొక వాల్యూమ్ ఇంకో క్రియేట్ 100 GB అలా. అర్థమైందండి? ఇంకొక 100 GB లాగ్ వాల్యూమ్స్ క్రియేట్ చేస్తాము, అటాచ్ చేస్తాం. సారీ క్రియేట్ చేయడం, అటాచ్ చేస్తాం. ఏం చేస్తామంటే అటాచ్ చేస్తాం. అటాచ్ చేస్తాం. ఈ 2 వాల్యూమ్స్ డిఫాల్ట్, 1 వాల్యూమ్ రూట్ వాల్యూమ్, సెకండ్ వన్ అటాచ్ వాల్యూమ్. ఈ 2 ఉంచుతాం ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడే. కానీ వెన్ వీ రిక్వైర్డ్ వి విల్ యాడ్ ఏం యాడ్ చేస్తామంటే అటాచ్ వాల్యూమ్. హలో, అటాచ్ వాల్యూమ్. అర్థమైందండి? ఎస్. అటాచ్ వాల్యూమ్. సో ఈ అటాచ్ వాల్యూమ్ కాన్సెప్ట్ నేమ్ ఏంటండి? EBS. ఈ కాన్సెప్ట్ అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక సర్వర్ని క్రియేట్ చేసి వాల్యూమ్స్ అటాచ్ చేయాలి. ఓకే. ఎందుకు అంటే మాడిఫై వాల్యూమ్ ఈజ్ ఏ రిస్క్ షాట్, కావునా Yes. కాదండి? ఎస్ సార్. ఎస్. బట్ మాడిఫై వాల్యూమ్లో కూడా ఇంత పర్సంటేజ్ ఫిల్ అవ్వగానే మనం రేపు నెక్స్ట్ క్లాస్ ఇది కాల్ చేయాల్సిందే. అలర్ట్స్ పెట్టుకోవాలి. ఆ అలర్ట్ పేరు ఏంటంటే, టూల్ పేరు ఏంటి? మానిటరింగ్ టూల్. క్లౌడ్ వాచ్. దాంతో పాటు ఇంకో డెవాప్స్ టూల్ కూడా నేర్చుకోవాలి. ఏ టూల్ అండి? డైనట్రైస్. ఉన్నారండి? ఎస్ సార్. డైనట్రైస్. ఈ 2 టూల్స్ నేర్చుకోవాలి మనం.
రెండు మానిటరింగ్ అనండి. అవునండి, రెండు. ఇది AWS మానిటర్, AWS నేటివ్ సర్వీస్ అంటారు. ఓకే. డైనట్రేస్ ఇస్ ఎ డెవాప్స్ మానిటరింగ్ టూల్. ఓకే సార్. ప్రామిథియస్, గ్రాఫానా, ELK, స్ప్లంక్, ఇవన్నీ ఎలాగైతే మానిటరింగ్ టూల్స్, అలా డైనట్రేస్ కూడా ఇస్ ద ఓకే. బిగ్గెస్ట్ ఇప్పుడు ట్రెండీ మానిటరింగ్ టూల్ అనమాట. ఓకే. ఓకే సార్. డేటాడాగో, ఇవన్నీ ప్రో, ఇంజినిక్స్, ఇవన్నీ ఓల్డ్వి. బట్ డైనట్రేస్ ఇస్ ద న్యూ వన్. సో మన ట్రెండ్ సెట్ చేస్తాం కాబట్టి మనం దాన్ని డైనట్రేస్ ఫాలో అవుతాం. ఓకేనండి, రైట్. సో ఇప్పుడు అర్థమైంది, అర్థం కాలేదండి? అర్థం. అర్థమైంది సార్. ఇది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ 8:45కి చూద్దాం, 8:50కి అండి. 20 minutes బ్రేక్ అండి. ఓకే సరే సార్. ఓకేనండి, ఓకే. ఓకే. క్లాస్ మళ్ళీ 8:50కి స్టార్ట్ అవుద్దండి. ఇప్పుడు ఒక చిన్న డౌట్ అండి, డెవాప్స్ అంటే లైక్ ఓన్లీ డైనాట్రేస్ అండ్ మానిటరింగ్ ఆర్ ఎనీ డిప్లాయ్మెంట్ రిలేటెడ్? కుబర్నెటీస్ లో డిప్లాయ్మెంట్స్ చెప్తానండి. ఓకే. కుబర్నెటీస్, ఓపెన్ షిఫ్ట్ డిప్లాయ్మెంట్స్ చెప్తాం. ఓకే. డైనట్రేస్ అనేది మానిటరింగ్ టూల్ అండి, జస్ట్. యా డైనాట్రేస్ మానిటరింగ్, అవును. అంటే డెవాప్స్ అంటే ఇవన్నీ వస్తాయా అని నేను అంటున్నాను. ఈ డైనట్ అండ్ డెవాప్స్ లో వన్ ఆఫ్ ది పార్ట్ మానిటరింగ్ అండి. ఓకే. ఆ మానిటరింగ్ లో ఒక టూల్ డైనట్రేస్ అనమాట. ఓకే. ఓకే. మోస్ట్లీ 10:15 క్లోజ్ చేస్తానండి. ఒకవేళ క్లోజ్ అయితే 10:15, లేదంటే 10:30, 10:40, 10:45 అయిద్దండి ఈరోజు. ఓకేనండి. ఓకే ఓకే సార్. ఓకే. నాకు నిద్ర లేదు, చాలా హెక్టిక్ గా ఉంది, నా వల్ల కావట్లేదు, అందుకని. ఓకే, ఓకే. ఓకే సార్. సరేనండి. షాప్ 8:50 కనెక్ట్ అవుదామా? Yes, sir. ఓకే ఎస్ సార్. సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.